చూడండి వచ్చేసింది జుగాడ్. బెల్లాకు ఒక పార్ట్నర్ ని పట్టుకొచ్చిండు వేణుగోపాల్. ఎంత పడ్డది బ్రో నీకు? ఇది 40,000 పడింది బ్రో నాకు. సోలార్ ప్యానల్ ఎంత పడ్డది? సోలార్ ఒక 10,000. మొత్తం 50,000 సెటప్. 50 to 60,000 అనుకో. 60,000 అనుకో బ్రో. మస్తుంది బ్రో ఇది. అండ్ ఇంకొక సర్ప్రైజ్ మళ్ళీ ఇంతే కాదు, ఇక్కడ కూర్చుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఎక్స్టెండ్ ఏ క్రేజీ. అక్కడ చూపించు ఒకసారి. అటు ఉంటది ఇట్లానే ప్రేక్షకులు. సో ఇది చూసి ఫస్ట్ వీడియో పాజ్ చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి. ఫస్ట్ లో మాత్రము నా కొడుకును చూసి నా లోపల మనసులో బాధ ఉండే. ఆ తర్వాత ఎందుకంటే నా కొడుకు బాధపడవద్దు అని చెప్పి ఎంజాయ్ గా ఓకే డాడీ అని చెప్పి ఇట్లే ఇదే కూర్చొని ఓకే డాడీ నీ గురించి నేనున్నా అని చెప్పి తోలిచ్చిన. సో గైస్ అది సంగతి. నా లైఫ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. నేను తిరిగిన ప్రతి స్టేట్ నుంచి ఒక ఫోటో తీసుకొని వేసి ఆ ఆల్బమ్ చూసినారు కదా, ఎక్సలెంట్ ఉంది. హలో గైస్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే ఒక పర్సన్ ఆల్ ద వే ఫ్రమ్ సిరిసిల్ల నన్ను కలవడానికి వస్తున్నాడు. అండ్ రీజన్ తెలియదు ఎందుకు వస్తున్నాడు. సడన్గా కాల్ చేసి బ్రో నేను వస్తున్నాను నేను కలవడానికి అన్నాడు. సర్లే అనుకున్నా కానీ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 అవుతుంది. 8 PM రాత్రి. వస్తా అంటే సరే అన్న. సర్లే వ్లాగ్ షూట్ చేద్దాం, మీకు కూడా పర్సన్ని చూపిస్తా కదా అని అనుకున్నా. ఈ పర్సన్ ఎవరంటే నేను వ్యాన్ లైఫ్ చేస్తున్న ప్రాసెస్లో మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు నాతో పాటు ఒక 2 days ఉందామని నుంచి 1 week ఉన్నాడు. 1 week ఉన్నాక వ్యాన్ లైఫ్ గురించి రివ్యూ కూడా చెప్పినాడు. ఈ పార్టీకి మీ బ్రెయిన్లో స్ట్రైక్ అయి ఉంటుంది ఎవరో ఒక పర్సన్. ఒక్క 5 minutesలో చూపిస్తా. ఆల్మోస్ట్ వచ్చినా అన్నాడు, లింగం హాస్పిటల్ దగ్గర ఉన్నాడు, కాల్ చేస్తా అన్నాడు. చూద్దాం. ఇంకా కాల్ వచ్చేసింది. హలో, ఒక్క నిమిషం బ్రో. హలో బ్రో, ఎక్కడున్నావు? ఎంతవరకు వచ్చినావు? లొకేషన్ కి. అవునా, ఇంటి వరకు వచ్చినావా? సందులు ఉన్నాయి, తప్పిపోయినట్టు బయటకు వస్తే కనబడతాం. డెడ్ ఎండ్ వరకు రా. డెడ్ ఎండ్ కి వచ్చినాక ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, 2 floors, అది మాదే. ఓకే ఓకే, కనబడింది వ్యాన్ కనబడింది. వచ్చేసి ఓకే 1 minute. ఓకే వచ్చేసిందంట. 1 minute మనం బయటికి వెళ్ళి మీకు చూపిస్తా పర్సన్ ఎవరు అనేది. ఇది మాత్రం స్పెషల్. పదండి వెళ్దాం. చేసినట్టు లైట్ కనబడుతుంది, అదిగోండి స్పెషల్ పర్సన్. ఈ పార్టీకి గుర్తుపట్టుంటారు. హాయ్ వేణు, వస్తున్నా. చలో వెళ్దాం పదండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ ఆల్. టామీ, నీళ్ళు వలుకోవచ్చినావా? గుడ్రా బాగానే ఉన్నాను. వెహికల్ చూడండి వచ్చేసింది జుగాడ్. బెల్లాకు ఒక పార్ట్నర్ ని పట్టుకొచ్చిండు వేణుగోపాల్. ఎలా ఉన్నావు బ్రో? కంగ్రాచులేషన్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గుర్తుపట్టినారా? నాతో పాటు మధ్యప్రదేశ్ లో ఒక టెంపుల్ కి వచ్చినాడు. తర్వాత మేము కలిసి ఎక్కడికి వెళ్ళాం బ్రో? హిల్ స్టేషన్ పచ్చిమాడికి వెళ్ళి క్యాంపింగ్ చేసిన ఉండే. బ్రో ఎట్లా జరిగిన ప్రయాణం? సూపర్ బ్రో, సూపర్. నేను అసలు యాక్చువల్ గా మొన్ననే వద్దాం అనుకున్నా, ఈవెంట్ జరిగిన రోజు. అవును, చిన్న సర్ప్రైజ్ ఉంది, దానికోసం అని చెప్పేసి ఈరోజు రావాల్సి వచ్చింది. సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? చూసో ఎందుకు ఇంత టైం తీసుకున్నా అనేది. ఫస్ట్ సర్ప్రైజ్ సరే, కానీ నాకు నీ వ్యాన్ టూర్ మొత్తం చేయాలి ఇప్పుడు. సూపర్ బ్రో, చేసేద్దాము. రైట్, ఫస్ట్ నేను మీకు మొత్తం బయట చూపిస్తా, తర్వాత లోపల చూపిస్తా. మన బ్రో క్యారియర్ మన దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది, మన చిన్నగా ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఎందుకంటే వాటర్ పైప్స్ ఉన్నాయి కదా, అవి బల్క్ పెట్టించిండు. అండ్ సోలార్ ప్యానల్ కూడా బ్రో ఒకటే ప్యానల్, మన 2 panels. ఇది 400 watt ప్యానల్ అన్నమాట, అది 210 watt ప్యానల్. ఓకే, ప్యానెల్ పైన ఏదైతే బయట కనబడుతుంది అదే. అవును, ఇక్కడ చూసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్. సో ఇట్లా వేయించిండా. సైడ్ స్టిక్కరింగ్ చూసుకుంటే ఈట్ స్లీప్ వర్క్ అండ్ కింద రిపీట్. ట్రావెల్ అది మెయిన్ అనుకో. స్లీప్ వర్క్ అనేది డైలీ చేస్తాం కదా, ట్రావెల్ అనేది బాగా చేయాలన్నట్టు, రిపీట్ చేయాలని. తర్వాత మనం ఇన్స్టా ఐడి ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్. ఇగో ఇట్లా స్టిక్కరింగ్ వేయించిండు, మనం వేపియాలి ఇట్లా. నేను కూడా ప్లాన్ చేస్తున్నా. వెనకాల కూడా అంతే, ఇంకా 4 దిక్కులు అదే ఉంటుంది యూట్యూబ్ బొమ్మలే. కానీ ఇటు సైడ్ కూడా అంతే, సేమ్ డిట్టు వ్యాన్ లైఫ్ లోగో. ఇది క్రేజీ. ఇప్పుడు లోపల చూపిస్తాడు,
చలో ఇదేంటంటే నా వ్యాన్ లో ఏదైతే సేమ్ భలే సెట్ చేసినావు అదైతే మస్తు నచ్చింది నాకు అది. వెనకాల ఓపెన్ చేయాలా? ఓపెన్ చేయి. టడాన్ ఒక్క నిమిషం లైట్ లైట్స్ ఏ బ్రో. వావ్ సో సిక్ ఇది అయితే ఎంత బాగుంది కదా. ఈ డ్రాస్ ఏమున్నాయి బ్రో? ఇది కిచెన్ బ్రో మనది. ఇది కిచెన్ సామాన్లు. అండ్ సేమ్ నీలానే ఇది కూడా ఇది తీసేస్తే మనకి వావ్ కిచెన్ స్టోరేజ్ ఇదంతా ఈ బ్లాక్ అంతా కిచెన్ అన్నమాట మనకి. మొత్తం స్టోరేజే ఉంది. ఇదేంది కటింగ్ ప్యాడ్ కదా. అది స్టవ్ పైన పెట్టేసుకున్నా. అవి లేపు చూపి. అటు అయితే ఫస్ట్ సోలార్ ప్యానల్ చూపిస్తాం. సోలార్ ప్యానల్ చూపిస్తా. అమ్మో పట్టుకోవచ్చా? అదే మరి సన్న ఉంది రేకు. సో ఇది సోలార్ ప్యానల్ 400 వాట్. అండ్ దీనికి వచ్చేసి లిథియం ఫెరస్ ఫాస్ఫరస్ బ్యాటరీ ఇది. సో ఏంటంటే బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ కలిపే ఉంటది అన్నమాట. దీనికి ఎంత వాట్ బ్రో అవుట్పుట్ ఏం సంగతి? దీన్ని ఇది యాక్చువల్గా 24 వోల్ట్ వోల్టేజ్. మనం యాక్చువల్ అయితే మనం 12 వోల్ట్ యూజ్ చేస్తాము. 24 వోల్ట్ ఇది. సో 24 వోల్ట్ ఇది ఎందుకంటే మనకు వైర్ తక్కువ గేజ్ యూజ్ చేసిన నడుస్తుంది. ప్లస్ 24 వోల్ట్ సిస్టంలో మనకు స్టోరేజ్ ఏమంటారు దాని ఏమంటారు బ్రో? అవుట్పుట్ కాదు, ఆంపియర్స్. అయితే సోలార్ ప్యానల్ అవుట్పుట్ ఏదో 24 వోల్ట్స్ ఉంది. మామూలుగా అయితే 12 వస్తుంది. మన చిన్న ప్యానల్ అయితే 12 వోల్ట్స్ వస్తుంది. సో 24 వోల్ట్ దాన్ని మ్యాచ్ చేయడానికి 24 వోల్ట్ బ్యాటరీ కూడా 24 వోల్ట్ తీసుకున్నారు. సో దీనిలో బ్యాటరీ, ఇన్వర్టర్ అండ్ ఎంపీపీటీ కంట్రోల్ అంటే మన చార్జ్ కంట్రోలర్ అంటారు అనమాట. ఎంత పడ్డది బ్రో నీకు? ఇది 40,000 పడింది బ్రో నాకు. సోలార్ ప్యానల్ ఎంత పడ్డది? సోలార్ ఒక 10,000. మొత్తం 50,000 సెటప్. 50 to 60,000 అనుకో. 60,000 అనుకో. ఎన్ని అవర్స్ బ్యాకప్ ఇస్తుంది ఇది? మనం ఈ లైట్లు అవి వేసుకుంటే మనకు ఫుల్ డే 24 ఇస్తుంది. ఎందుకంటే ఇవన్నీ 100 వాట్ చిన్న కాబట్టి. అదే మనము రైస్ కుక్కర్ కానీ వాటర్ హీటర్ కానీ పెట్టాం అనుకో ఒక 1 అవర్ బ్యాకప్. అంతేనా? సరే అటు సైడ్ ఏమున్నాయి? ఇంకో ఇట్లుంటది అన్నమాట. ఒకసారి క్లియర్ చూసుకోండి. ఇది నెక్స్ట్. ఇది ఎందుకు ఇంత కాస్ట్ పడేది అంటే లిథియం ఫెరస్ ఫాస్ఫరస్ బ్యాటరీ. అవును, మనకు లెడ్ యాసిడ్ కాదు, లిథియం అయాన్ కాదు. క్యాచింగ్ ఫైర్ క్యాచింగ్ ఎక్కువ ఉంటది. ఇది లిథియం ఫెరస్ ఫాస్ఫరస్ అని లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. దీంట్లో ఫైర్ క్యాచింగ్ అయినా కూడా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. దానికోసం అనేది కొద్దిగా ఎక్కువ మనీ పెట్టాల్సి వచ్చింది. సో ఇటు సైడ్ నుంచి చూద్దాం. అటు సైడ్ నుంచి చూపిస్తావా? యా చలో ఉండు, నేను ఇక్కడ ఉంటాను పట్టుకో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎల్పిజి ఇక్కడ పెట్టేసిన. ఓకే ఎన్ని కేజీ బ్రో? 5 ఇది 2 kgs బ్రో. 2 kgsనా? ఓకే ఇంకోటి తీసుకుంటాను నేను ఎందుకంటే చేంజ్ చేసుకోవాలి అనుకుంటాను. అవును ఇది ఒకటి. ఇది ఇక్కడ ఇలా 5 kgs పట్టదా? పడుతుందేమో కదా. హైట్ సరిపోతుంది. హైట్ దీని ప్రకారం చేపించిన. అచ్చా ఓకే ఆల్రెడీ. ఇదంతా స్టోరేజ్ మళ్ళీ? ఇదంతా స్టోరేజ్. ఇంకా మస్తు బ్రో స్టోరేజ్ నీకు. ఇది ఒక సర్ప్రైజ్ బాక్స్. ఇది తర్వాత చూపిస్తా. ఇది మన సేమ్ సిఎన్జి. ఇది సిఎన్జి మీకు తెలిసిందే నా వ్యాన్లో వచ్చారు కదా. ఏం బ్రో ఇటు ఎక్కువ? ఓకే ఓకే ఇట్లా పెట్టించినావా? సో ట్రైపాడ్ ఉంది, బాక్స్ ఉంది. నైస్ నైస్ బ్రో. ఓకే ఇప్పుడు ఈ సర్ప్రైజ్ బాక్స్ ఓపెన్ చేస్తా. ఇది ఏంటంటే నేను వర్క్ చేసుకోవడానికి చేసుకున్నా కాబట్టి నాకు టేబుల్ అవసరం. టేబుల్ కోసం అని చెప్పి లాక్ ఉంటది. ఇదేదో జుగాడే ఉందిగా. లేపుతావు కానీ పైకి ఇప్పుడు పైకి లేపుతా. కొద్దిగా లాక్స్ ఉంటాయి బ్రో కిందికి వెళ్ళడానికి. ఇట్లా అయినాక ఇది లాక్ చేసేస్తే ఇది టేబుల్ అయిపోతుంది బ్రో. మస్తుంది బ్రో ఇది. అండ్ ఇంకొక సర్ప్రైజ్ మళ్ళీ ఇంతే కాదు, ఇక్కడ కూర్చుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఎక్స్టెండ్ క్రేజీ బ్రో. మనం డైనింగ్ అక్కడ ఇక్కడ ఇద్దరు కూర్చొని డైనింగ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే వర్క్ చేసుకుంటా అంటే ల్యాప్టాప్ నేను 2 ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. సో వర్క్ స్పేస్ అయిపోయింది అనమాట ఇది నాకు. నైస్. డాష్ బోర్డ్ లైట్స్ ముంగట చూపించి కదా చూపించి. అవును ఇంకో థింగ్ మర్చిపోయినా. నాలాగా ఇది మొత్తం ఫుల్ లెదరింగ్ కాదు, వుడ్ వర్క్ అన్నమాట. చూడండి ఎంత నీట్ గా ఇచ్చిండ్రో ఫినిషింగ్. ఇదంతా పైన వుడ్ బ్రో మనకి. ఇదేంది? ఇది ఓపెన్ చేయి. ఇది మన స్టోరేజ్ మనకి. సూపర్ సూపర్. ఈ స్విచ్ బోర్డ్ చూడండి, ఇటు ఒకటి అటు ఒకటి భలే ఇచ్చిండు. వావ్. ఈ బ్లింక్ లైట్స్ తో ఇంకా బాగుంటుంది. అయితే వెనకాల నుంచి వేద్దాం. క్యాంపింగ్ లుక్ వస్తుంది బ్రో. క్రేజీ ఉంది. వెనకాల పాటు చూసేసినాం కదా, ఇప్పుడు ముందు చూద్దాం. ఓకేనా? టడా బ్రో లైట్స్ ఆన్. సేమ్ నాలానే స్టీరింగ్కి కవర్ ఉంది, ఫుల్ లెదరింగ్ ఉంది,
బ్రో డాష్ క్యామా డాష్ క్యామ్ ఏ సూపర్. ఎంత పడ్డది బ్రో? ముందు వెనకాల 6.5 పడింది. 6.5 6.5 మంచిగుందా? బాగుంది. మనము జర్నీ చేసేటప్పుడు ముంగట వెనకాల రికార్డింగ్ అవుతుంది. అండ్ పార్కింగ్ మానిటర్ అని ఉంది. అంటే మనం పార్కింగ్ చేసినప్పుడు ఇట్లా ఇట్లా వైబ్రేషన్ అయితే ఆటోమేటిక్ ఆన్ అయిపోయి రికార్డ్ అవుతుంది అనమాట. ఓ సూపర్ ఉంది బ్రో. ఏడ తీసుకున్నావు? ఆన్లైన్ అమెజానా? వుడ్ మ్యాన్ అని. ఉడ్మానా? నాకు లింక్ షేర్ చేయ బ్రో. Sure. ఇదేంది వెనకాల? ఇది మన స్టోరేజ్. గిట్లా? ఇది జస్ట్ మొబైల్ హోల్డర్స్ అది పెట్టుకోవాలి. నైస్ నైస్. ఓకే మరి వెంటిలేషన్ ఎట్లా మేనేజ్ చేస్తావు బ్రో? వెంటిలేషన్ అయితే నేను విండోస్ ఇట్లా ఓపెన్ చేస్తున్నా. ఇంత ఎండకు ఓకేనా బ్రో మరి? ఇది అది మెయిన్ అడ్వాంటేజ్ నాకు. ఈ వుడ్ వల్ల ఏంటంటే ఇది వెదర్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. డోర్లు అన్ని క్లోజ్ చేస్తే హీట్ వస్తలేదు. బట్ మన హ్యూమిడిటీ ఏదైతే ఉందో అది ఉంది. బట్ హీట్ అయితే చాలా. 2 ఫ్యాన్ సెట్ చేయకపోయినావు? అక్కడ ఒక ఫ్యాన్ సెట్ చేసినావా? ఓకే ఇది చిన్న ఫ్యాన్ కదా, అమెజాన్ లో దొరుకుతుంది. ఇది సరిపోతుంది నాకు. అండ్ చలికాలము లోపల దాన్ని ఎట్లా ఇరికిచ్చినావు బ్రో? దానికి అది ఉంది, స్క్రూ ఉంది పెట్టేది. ఓకే నీది వుడ్ కదా, డైరెక్ట్ కొట్టేసినావా? బ్రోది వుడ్ కదా, అడ్వాంటేజ్ ఇది ఇట్లా కొట్టి పడేసిండు ఇక. కొట్టేసిన. అండ్ దీంతో వుడ్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఎండాకాలము లోపలికి హీట్ రాదు. చలికాలం అయితే చాలా వెచ్చగా ఉంది. రీసెంట్ గా పడుకున్నా చలికి. ఇంకో థింగ్ తెలుసా, కుకింగ్ చేసుకునేటప్పుడు లైట్స్ ఉంటాయి ఈడ. మళ్ళీ సేమ్ నాలానే ఉన్నది ఇది కూడా డిట్టో. కర్టెన్స్ పరదలు ఒక్కటి టైట్ కట్టాలా? ఇంట్లోనే కుట్టినాం. ఇది సైజ్ లో లేదు. ఇప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ కుట్టాలి సైడ్. నైస్, చాలా బాగుంది. ఇంకేమన్నా మాడిఫై చేద్దాం అనుకుంటున్నావా దీంట్లో? ఇది ఒకటి డిసడ్వాంటేజ్ అయిపోయింది బ్రో. ఇది ఏంటంటే డ్రా చేపిస్తే ఇక్కడ స్పేస్ పోతుంది అని చెప్పేసి దీనికి ఓపెన్ చేపిస్తే దీనికి ఏమైందంటే ఇక్కడ ఓకే తీయాల్సి వస్తుంది కదా కూర్చున్నప్పుడు కానీ ఇక్కడ సామాన్ ఉన్నప్పుడు కానీ ప్రతి దానికి తీయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు దీన్ని కూడా డ్రా చేపిద్దాం అనుకున్నా స్టార్ట్ చేసే ముందు. బెస్ట్. స్టార్ట్ చేసే ముందు. నైస్. మిగతా సేమ్ సైడ్ స్టెప్స్ వేయించిండు, వీల్ క్యాప్స్ వేయించిండు, ప్రొటెక్షన్ గార్డ్ వేయించిండు. నేను మొన్న ప్రొటెక్షన్ గార్డ్ తీసేసిన, ఎందుకంటే ఎల్లుండి హైదరాబాద్ పోతే దమ్ చేస్తారనమాట. చాలా బాగుంది కదా. సో ఇదన్నమాట బ్రో వ్యాన్. సో ఇంకా లోపలికి వెళ్ళి మా పేరెంట్స్ని మీట్ అయిపోదాం. ఓకేనా బ్రో? డోర్ ఓపెన్ చేయి. ఒకటి ఫోటో ఉందాగో అది. ఇదా ఓపెన్ అయితే ఇప్పుడు చేయకు. అవునా? ఇంట్లో చేద్దాం. చలో మేము పేరెంట్స్ ఉన్నారు కదా. మమ్మీ ఉంది. చలో యా ఫ్రేమ్ అయితే హ్యాండ్ ఓవర్ చేసిన. సో ఇంట్లోకి వెళ్ళి పేరెంట్స్ వాళ్ళందరి ముందు ఓపెన్ చేద్దాం. యా ఇది మనము స్టేటస్ లో చూస్తా ఉన్నా బ్రో. ఇదేనా? ఏ హాయ్. ఓ 2000 years later. ఆల్రైట్, ఒక 1 hour నుంచి ఒక అంకుల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వర్క్ అయిపోయింది, అంకుల్ వచ్చేసాడు. మీసాలు బాగాలేదు అంటే మొత్తం గజ్వేల్లో మీసాలు బాగాలేదని ఎక్కడైనా చెప్తారు. గజ్వేల్ దాని. సో ఇది మనమైతే బ్రో. సో కంగ్రాచులేషన్ ఫర్ కంప్లీటింగ్ 365 days ఇన్ వ్యాన్ లైఫ్ ఇన్ ఇండియా ఫర్ ఫస్ట్ టైం. సో బ్రో ఫస్ట్ ఓపెన్ చేసే ముందు జస్ట్ ఎక్స్పెక్ట్ గెస్ చేయి ఏముండొచ్చు. ఆబ్వియస్లీ ఫోటో అని అర్థమవుతుంది. సో వెల్కమ్ పార్టీలో ఏదో ఒక ఫోటో తీసి పెట్టుకుంటాం అంతేనా? ఓకే. ఇంకా బ్రో వీడియో తీసినప్పుడు అట్లా ఫస్ట్ టైం చెప్పొద్దు. బట్ ఓకే, సమ్ పార్ట్ ఈస్ కరెక్ట్. బట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ. సర్ప్రైజే, కంపల్సరీ సర్ప్రైజే. ఒక మెమొరీ లాగా ఉంటది. 365 days నువ్వేమైతే చేసినావో అది నీకు వాల్ పైన కనబడతా ఉంటుంది. అక్కడ చూపించు ఒకసారి. అటు ఉంటది ఇట్లానే ప్రేక్షకులు. సో ఇది చూసి ఫస్ట్ వీడియో పాజ్ చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి. సో చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒకసారి జాగ్రత్త చూడండి. అండ్ ఇప్పుడు ఎవ్రీ స్టేట్, ఇది ఎవ్రీ స్టేట్స్. అదే కదా, అదే ఇవన్నీ ఉన్నాయి నాకు. అన్ని ఇప్పుడు వచ్చినాయి కూడా. సూపర్ అసలు. ఏం చేసినా అంటే అంకుల్ రవి తిరిగిన అన్ని స్టేట్స్ నుంచి మెయిన్ ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసేసి 365 days జర్నీ మొత్తం ఇక్కడ కనబడుతుంది. వ్యాన్ పర్చేజ్ చేసింది, తర్వాత నౌకార్ వెళ్ళింది, తర్వాత
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వస్తుంది. సో మొన్నటి ఫోటోలు ఈ మొన్నటి మీ ఇద్దరు ఫైనల్ గా ఎక్సలెంట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ హావ్ ఎవర్ రిసీవ్డ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపించింది? ఫోటో సూపర్ సూపర్ సూపర్. సో అది మొత్తానికి అయితే 365 days కంప్లీట్ చేసినందుకు వ్యాన్ లైఫ్ విత్ రవిని అయితే కలిసి చేసినాము. అండ్ కంగ్రాచులేషన్ గా ఇదైతే నేను ప్రజెంట్ చేశాను అనమాట. చాలా బాగుంది అన్నాడు. సో నేను హ్యాపీ. తను చాలా అంటే సర్ప్రైజ్ అయిపోయింది నిజంగానే. తన 365 days జర్నీ మొత్తం దానిలో పెట్టినా నేను గుర్తు ఉండేటట్టు. అండ్ సో అంకుల్ 365 days అయింది. వ్యాన్ తీసుకున్నాడు ఒకటి, మాడిఫై చేయించేసి ఆల్ ఇండియా రైడ్ అయితే చేసేసిండు. సో నాకు ఒక విషయం చెప్పండి, వ్యాన్ తీసుకొని నేను నాన్న ఇట్లా ఇండియా మొత్తం తిరిగి వస్తా అన్నప్పుడు మీ ఆలోచన ఎట్లా ఉండే, అప్పుడు ఏమనిపించింది? అండ్ ఇప్పుడు 365 days కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా మీ ముందుకు వచ్చిండు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఒక్కసారి చెప్పండి నాకు. ఫస్ట్ లో మాత్రము నా కొడుకుని చూసి నా లోపల మనసులో బాధ ఉండే. ఆ తర్వాత ఎందుకంటే నా కొడుకు బాధపడొద్దని చెప్పి ఎంజాయ్ గా ఓకే డాడీ అని చెప్పి ఇట్లే ఇదే కూర్చొని ఓకే డాడీ నీ గురించి నేనున్నా అని చెప్పి తోలిచ్చిన. ఇప్పుడు వెరీ గుడ్ మా రవి, సూపర్ సూపర్. Sorry bro, మరి once again congratulations for completing the van life. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో అయితే మన ఇండియా అయిపోయింది, ఇంకా ఇంటర్నేషనల్ ప్లాన్స్ అయితే చేస్తున్నాడు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్నేషనల్ రైడ్స్ ఆల్సో. అదే ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు సేమ్ లుక్ ఇచ్చిండు, మళ్ళీ అదే లుక్ వస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ వ్యూ ఉంటుంది అనమాట. అది కామన్ మన ఇండియాలో. సో సో గైస్ అది సంగతి. నా లైఫ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. నేను తిరిగిన ప్రతి స్టేట్ నుంచి ఒక ఫోటో తీసుకొని వేసి ఆ ఆల్బమ్ చూసినారు కదా, ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ వేణు, రియల్గా అప్రిషియేట్. నువ్వు కూడా ఆల్ ఇండియా మొత్తం తిరిగి మంచిగా ఇంకా నువ్వు వరల్డ్ టూర్ స్టార్ట్ చేస్తే దానికి కూడా మనం మళ్ళీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాము పక్కా. సో నాకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే నేను స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ చేసేసిన కాబట్టి మొత్తం రిఫరెన్స్ వచ్చేసింది. స్ట్రగుల్ ఏమి ఉండదు. అవును. సో ప్లేసెస్ కానీ స్టేయింగ్ కానీ ఎక్కడెక్కడ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మొత్తం ఐడియా వచ్చేసింది కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇప్పుడు నువ్వు వరల్డ్ టూర్ స్టార్ట్ చేస్తే అది కూడా మాకు గైడెన్స్ అయిపోతుంది. బ్రో ఛానల్ లింక్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. మంచిగా ఫాలో చేసి సపోర్ట్ ఇవ్వండి. కంటెంట్ మంచిగా ఇస్తాడు. నేనన్నా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కొంచెం తక్కువేమో కానీ బ్రో అదర కొట్టేస్తాడు. నేను యూట్యూబ్లో రెగ్యులర్గా పెడతా, ఇన్స్టాగ్రామ్లో తక్కువ. అట్లా రిటర్న్ అనమాట, మనంతా ఇన్స్టాగ్రామ్ హైప్ అనమాట. అదనమాట సంగతి. బయలుదేరుతున్నా హైదరాబాద్కి వెళ్ళాలంట. ఉండమని చెప్పిన. రేపు యాక్చువల్గా గజ్వల్లో మీటప్ ఉంది. సో కలుస్తా అంటే మీటప్ పెట్టినా, కానీ అటెండ్ అవ్వలేకపోతుండు. నో వరీస్, ఇంకో రోజు ప్లాన్ చేస్తాను. తొందర అయిపోతుంది. ఒకవేళ వస్తే మంచిగా రేపు మీటప్ బ్లాగ్లో కూడా ఉంటాడు. ఒక రోజు అయితే ఒక ప్లేస్కి వెళ్ళి 2 వ్యాన్లతోటి క్యాంపింగ్ చేస్తాం, ఇచ్చి పడేస్తాం తొందరలోనే. కాదు బ్రో, ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మన చుట్టుపక్కల ఒక 50-100 kilometers 7 క్యాంపర్స్ చూద్దాం. ఒక గ్రూప్ క్రియేట్ చేసి యాడ్ చేయ, అందులో వాళ్ళకి నేను తెలిసే ఉంటా. చేద్దాము. మన తెలంగాణలో ఇంతమంది వ్యాన్ లైఫ్ వెళ్ళడం అనేది అమేజింగ్ ఉంటుంది. నిజంగా అమేజింగ్ అసలు చాలా. ఆల్రెడీ కాంటాక్ట్ అయినా, బట్ ఒక డేట్ డిసైడ్ చేయాలి. చేసేయు అదరగొట్టేద్దాం. ఓన్లీ ఈకో మంచిగా ఈకో క్యాంపింగ్ అని పెట్టేద్దాం, ఇచ్చి పడేద్దాం. అదనమాట గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్.